రంప పలుకు రంప పలుకు. ఆకాశంలో తోకచుక్క రంగు మారింది దొర. మేఘాలు రక్తం కక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏమిటి వాగుడు? వాగుడు కాదు దొర. ఈ కూన తల్లి కాబోతోందని సంబరపడకండి దొర. ఆ బిడ్డ భూమి మీద పడంగానే మీ జీవితాలు బుగ్గిపాలవుతాయి. మీ ఇల్లు నక్కల పాలవుతుంది దొర. ఈ ఊరంతా వల్లకాడవుతుంది దొర. నా బిడ్డ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే ఏమిటి ఆవేశం? వాడు ఏం చెప్తాడో కాస్త వినండి. ఏమిటి వినేది? ఇంకా భూమి మీదే పడని పసికందు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? ఇంకొకసారి మాట సారావో చూస్తాను. నువ్వు అసలు ఎవరవయ్యా నువ్వు? 20 ఏళ్ల క్రితం ఈ ఊరికి జరగబోయే అరిష్టం గురించి చెప్పింది నేనే. ఈమెకు చచ్చిన బిడ్డ పుట్టి ఆపద తప్పిన ఆ క్షణాల్లో పుట్టినప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు పోతారని చెప్పాను. ఫలితంగా ఆమె భర్త పోయాడు. అంటే ఆ రోజు రాజా హరిప్రసాద్ గారి బిడ్డ గురించి చెప్పింది నువ్వేనా? అవును. అయితే ఈ బిడ్డ వల్ల మన ఊరికి అరిష్టం దాపరించినట్లే. చెల్లెమ్మా, వీడు సామాన్యుడు కాడు. అన్నయ్య. అవునమ్మా, వీడు చెబితే జరిగి తీరుతుంది. ఒకసారి మనకే జరిగింది కదా. ఏంటే జరిగేది? ఈ నాటకం నీ చేత అవరాడిస్తున్నారో చెప్పు. నిజం చెప్పకపోయేవో నీ ప్రాణాలు తీస్తాను. వర్మ గారు, ఏమిటి దౌర్జన్యం? న్యాయం మీకొకటి, ఊరికి ఇంకొకటినా? బాబు, మీ అమ్మాయి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, తప్పు కాదు. కానీ అందుకు మమ్మల్ని అందరినీ బలి తీసుకోవడం తప్పే కాదు, నేరం కూడా బాబు. ఏమిటో ఏదంతా? వీడేదో మూర్ఖంగా మాట్లాడితే దాన్ని పట్టుకుని మీరంతా. అవును, ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏమిటి? నేను ఒప్పుకోను. ఊరి కోసం కన్నబిడ్డనే వద్దనుకున్న రాజా హరిప్రసాద్ గారి భార్య అయ్యుండి ఇలా మాట్లాడడం మీకు న్యాయమేనా అమ్మా? న్యాయ అన్యాయాల గురించి నాకు తెలీదు. ఆ రోజు మీ అందరి కోసమే నా బిడ్డ విషయంలో నా భర్త తండ్రి తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుపడ్డాను. ఈ రోజు అదే చెప్తున్నాను. నా కోడలు బిడ్డ మీద హక్కు ఆమె తల్లిదండ్రులకు ఉంటుందే కానీ నాకెలా ఉంటుంది చెప్పండి? వర్మ గారు, మీరు పెద్ద మనుషులు. ఊరిని ఉద్ధరించినా వల్లకాడి చేసినా మీ ఇష్టం. బిడ్డ పోతే మళ్ళీ బిడ్డ పుడుతుంది, ఊరు పోతే మళ్ళీ ఊరు రాదయ్యా. ఈ ఊరిని కాపాడతానని మాట ఏంటి అయ్యా? సరే, ఈ ఊరికి ఎలాంటి కష్టం రానివ్వని నేను మాటిస్తున్నాను. మీరు వెళ్ళండి. మహేంద్ర వర్మ గారికి, 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 మహేంద్ర వర్మ గారికి. తెలివి నీ ఒక్కడి సొమ్మే అనుకుంటే ఎలా? వారసుడు ద్వారా నా మీద పెత్తనం చెలాయించాలనుకున్నావు. ఇప్పుడు ఆ వారసుడే లేకుండా చేస్తున్నాను. నీ కూతురు అబార్షన్కి నువ్వే మంచి ముహూర్తం పెట్టించు. ప్రియా, పదమ్మా, నేనున్నానుగా, నువ్వేం భయపడకు, పద. అద్భుతంగా నటించారు. ఏం కావాలో చెప్పండి. అది అబే, ఇతను డబ్బు మనిషి కాదమ్మా. ఏదో మన మీద ఉన్న గౌరవంతో చిన్న అబద్ధం ఆడాడు అంతే. మీకెప్పుడు ఏం అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. అలాగేనమ్మా. మేడం, 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 మన కూడికలు కాపులెత్తుకుపోయాయి. మన లెక్కలకు డొక్క చిరిగిపోయింది. మన కొంప కోనసీమైపోయింది. వారి నిన్ను నక్కలు పీక్కు తిన బేతాళం. నీ జన్మలో ఒక్క విషయాన్నైనా నవ్వుతూ చెప్పే ఉంటాయా? ఇప్పుడు నవ్వుతూ చెప్పాలా? అలాగే. మీ అబ్బాయి కోడలు కొంపొదిలి పారిపోయారు. ఏ చెబుతే కొడతానేంటి? నేను రివర్స్ అయితే ఇదిగో మీ అబ్బాయే మీరు పెట్టే హింసలు భరించలేక కొంపొదిలి పారిపోతున్నామని దస్తావేజు టైపులో లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. నువ్వేం బాధపడకు చెల్లెమ్మా. ఇదంతా ఒకనాడి కోడల పిల్ల నిర్వాకమే. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడదీసి ఆడిని లాక్కొచ్చి నీ కళ్ళ ముందు పడేస్తాను. రండిరా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా.